మాజీ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గవర్నర్ అన్న స్పీకర్ అన్న వారికి లెక్కలేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జగదీష్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. జగదీష్ రెడ్డి తప్పుడు మాట్లాడితే కేటీఆర్ అతని సమర్థించడం సిగ్గుచేటన్నారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారన్నారు. జగదీష్ రెడ్డి చేసిన తప్పును ఒప్పుకొని స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారు వారి బాడీ లాంగ్వేజ్ లో నిర్లక్ష్యము, మాట్లాడే మాటల్లో అహంకారపూరితము, గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావుల్లోకి చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారు ఇస్తే ధన్యవాదాల పైన సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సి పోయి ఏకంగా స్పీకర్ చైర్తోనే గొడవపడే విధంగా మాట్లాడి మీరు చూశారు. అప్పటికే గౌరవ స్పీకర్ గారు మీరు సహనం కోల్పోతున్నారు, అసహనం ప్రదర్శిస్తున్నారు, కోల్పోకండి సహనాన్ని, మీకు అవకాశం వచ్చింది బైక్ వచ్చి మాట్లాడాలంటే ఏకంగా స్పీకర్ చైర్ ఉద్దేశించి ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. ఇంకా మా జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు లేదని చెప్పి కేటీఆర్ వెనుక వేసుకొస్తాడు, హరీశ్రావు వెనుక వేసుకొస్తాడు. అంటే దళితులంటే దళిత బిడ్డలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు తప్పుపడుతుంది. మరి బాడీ లాంగ్వేజ్ సరి చేసుకోమన్నా కానీ ఇంకా మేమే అధికారులు చెప్పిన అహంకారంతో మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం